హలో గైస్, వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. వెల్కమ్ టు ఫస్ట్ ఫెస్టివల్ వ్లాగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వినాయక చవితికి మాత్రం ఇంట బయట మొత్తం సందడి సందడిగా ఉంటుంది కదా. అంటే మనకి బయట పందిరి వేసేసి వినాయకుడి విగ్రహాలు నిలబెడతారు కదా, ఇంకా ఫుల్ సందడిగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సెలబ్రేషన్స్లో ఉంటారు. వినాయకుడి విగ్రహాల దగ్గర ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్కి. అయితే మా ఊర్లో మా స్ట్రీట్లో అయితే 100 అడుగులకు ఒక విగ్రహం అయితే ఉంది. మీ ఊర్లో మీరు ఉన్న ప్లేస్లో ఎన్ని విగ్రహాలు పెట్టారో ఇలాగ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన చిన్నప్పుడు అయితే స్ట్రీట్ మొత్తానికి ఒకటే విగ్రహం పెట్టేవాళ్ళు. అందరం చక్కగా అక్కడికే వెళ్ళేవాళ్ళం కలిసికట్టుగా. ఇప్పుడు ఏంటంటే పోటాపోటీగా మేము ఇంత పెద్ద విగ్రహం పెట్టాము, ఇంత విగ్రహం పెట్టాము అని చెప్పి పోటీ పడి మరీ ఎక్కువ విగ్రహాలు అయిపోతున్నాయి మనకి. ఇప్పటి వరకు నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే బాబు ఉన్నాడు కదండి, నాకు కుదరలేదు. హెడ్ బాత్ అవి చేసి వెళ్ళాలి కదా, ఫీడింగ్ టైం 1 మంతే బాబుకి. సో కుదరలేదు. కుదిరినప్పుడు నేను తప్పకుండా వెళ్తే, ఇప్పటి వరకు అయితే నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మేము ముందు రోజే వినాయకుడిని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని ఆలోచించుకొని బ్యాక్ డ్రాప్ అవన్నీ కట్టేసుకున్నాం ముందు రోజే. అలాగే వినాయకుడిని ఎక్కడ పెట్టాలి, ఏ టేబుల్ పెట్టాలి అనేది కూడా సెట్ చేసేసుకున్నాం ముందు రోజే. ఎందుకంటే మళ్ళీ ఫెస్టివల్ రోజు అంటే మొత్తం హడావిడి అయిపోతుంది అన్నీ సెట్ చేసుకోవాలంటే. అందుకని కొంచెం ఈజీగా ఉంటుంది ముందు రోజు సెట్ చేసుకుంటే అనే ఉద్దేశంలో ఇంకా ముందు రోజే బ్యాక్ డ్రాపు, టేబుల్, అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ డెకరేషన్వి ఉంటే అవన్నీ బ్యాక్ డ్రాప్కి పెట్టేసుకున్నాము. అలాగే ముందు రోజే గడపలకి పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని పూలదండలు అనేవి తగిలించేసుకున్నాం. ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డేస్ మరీ హడావిడి లేకుండా అని చెప్పి ముందు రోజే చాలా వరకు చేసేసుకున్నాం. ఎంత ముందు రోజు చేసుకున్నా ఆ రోజుకి మాత్రం హడావిడిగానే ఉంటుంది. ఏ మాత్రం పనులు అయితే తగ్గదు, ఆ హడావిడి కూడా తగ్గదు. కాకపోతే కొంచెం అయితే రిలాక్స్ అనేది ఉంటుంది. ఇంకా ముందు రోజు సెటప్ అవన్నీ చేసుకునేసరికి 11 అయింది. ఇంకా పడుకుందాం అనేసరికి మా బాబేమో మెలకుగా ఉన్నాడు. సో ఆ రోజు నైట్ అయితే లిటరల్లీ నేను హార్డ్లీ 1 అవర్ పడుకున్నా మంచిగా. మిగతా అంతా మెలకుగానే ఉన్నా, మా బాబు పడుకోలేదు. సో నాకైతే 1 అవరే స్లీప్ దొరికింది ఆ రోజు నైట్. నెక్స్ట్ డే మాత్రం మా మమ్మీ 5:30 కల్లా లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశారు. ప్రసాదాలు చేయాలి కదా, ఇంకా వినాయకుడి దగ్గర చేయాల్సిన సెటప్ కూడా ఉంది. మాకైతే పాలి ఉంది, కొంతమందికి పాలి ఉండదు అంట. అది నాకు ఈ మధ్య తెలిసింది. ఇంకా మేము పాలి సెట్ చేయాలి, అదంతా ఉంది. యూట్యూబ్లో చూసాం పాలి ఎలా సెటప్ చేసుకోవాలని. సో అలాగే ట్రై చేసాం, బట్ అది ఫెయిల్ అయ్యింది. మాకు సెట్ అవ్వలేదు, ఎందుకంటే మాది పాలి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు చూపించిన దానికి మాకు వర్కౌట్ అవ్వలే. సో అందుకని చెప్పి ఇంకా దాన్ని సెటప్ చేయడానికి అయితే మాకు ఎక్స్ట్రా టైమే పట్టింది, చాలా టైం పట్టింది. ఇంకా మళ్ళీ రాహుకాలం దుర్ముహూర్తం ఉన్నాయని చెప్పి 11 వరకు పూజ చేయకూడదు అన్నారు. సో అందుకని చెప్పి మామూలుగా ఇంట్లో ఎప్పుడూ చేసే పూజ గదిలో అయితే పూజ చేసేసి, మాకు షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మామిడి తోరణాలు అవన్నీ కట్టుకొని అక్కడ పూజ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ పూజ అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఈ వినాయక చవితికి మేము చేసుకున్న ప్రసాదాలు పరమాన్నం, పాలు తాలికలు, చక్కెర పొంగలి, కుడుములు, పులిహార, పూర్ణాలు. ఇవి మేము వినాయకుడికి నైవేద్యంగా పెట్టాము. మీరేమి ప్రసాదాలు చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పూజ కూడా మనకి పూజా విధానాలు అని చెప్పి యూట్యూబ్లో చాలానే వీడియోస్ ఉన్నాయి, మంత్రాలతో సహా పెట్టేస్తున్నారు. మేము కూడా అలాగే ఆ వీడియో అయితే పెట్టుకుని యూట్యూబ్లో సేమ్ ఆ పూజారి ఎలా అయితే చెప్పారో అలాగే డిట్టో చేశాము. సో పూజ అయితే చాలా బాగా జరిగింది, ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ అయితే చాలా బాగా చేసుకోగలిగాం. నేను పూజ దగ్గర లేదు, పూజ దగ్గర ఏముందండి, కూర్చోవాలని లేదు కదా, పూజ చేసే వాళ్ళని చూసినా మనకి మంచిదే. నాకు బాబు ఉండడం వల్ల కొన్ని కుదరవు కదా బాబు ఉన్నప్పుడు. సో నేనైతే పూజ చేసాము, మేమందరం కథ విని అక్షింతలను తలపైన వేసుకున్నాము. ఈ వినాయక చవితి రోజే మనకి చందమామను చూడకూడదు అనేది అయితే ఒకటి ఉంది కదా. జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఏదైతే చేయకూడదు చూడకూడదు అని అనుకుంటామో అది ఆ రోజు చేస్తూ ఉంటాము. అలా ఎవరైనా వినాయక చవితి రోజు నాడు చందమామను చూసారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ వినాయక చవితికి చందమామను చూడలేదు.
ఇంకా వినాయక చవితి అనగానే మనకు గుర్తుకొచ్చేవి నోట్బుక్స్ అన్నీ వినాయకుడి దగ్గర పెట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇది అందరికీ గుర్తుకొస్తాయి అనుకుంటున్నాను. నాకైతే గుర్తుంది. నేను మా అన్నయ్య బుక్స్ అన్నీ తీసుకొచ్చి పసుపు బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టేవాళ్ళం. అన్ని బుక్స్కి, టెక్స్ట్ బుక్స్కి, క్లాస్ బుక్స్కి, హోంవర్క్ బుక్స్కి, స్లిప్ టెస్ట్ బుక్స్కి అన్నిటికీ పెట్టుకుని వినాయకుడి దగ్గర పెట్టుకుని మంచిగా దండం పెట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఓం అని రాసుకునేవాళ్ళు, కొంతమంది స్వస్తిక్ గుర్తులు వేసేవాళ్ళు బుక్స్ మీద. ఇలా భలే ఉండేది వినాయక చవితి మాత్రం. పెన్స్ తీసుకురావడం. ఇప్పుడైతే కొంతమంది పిల్లలకి బుక్స్ కాకుండా ట్యాబ్స్, ల్యాప్టాప్స్ వినాయకుడి దగ్గర పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాను రాను బుక్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ట్యాబ్స్, ల్యాప్టాప్సే ఎక్కువ అవుతున్నాయి. ఇలా మేమైతే వినాయక చవితి ఫెస్టివల్ని అయితే చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దివ్య సునీల్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ మిస్ కాకూడదంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, టేక్ కేర్.